మాట్లాడుతున్నది మీ SN24 న్యూస్ ప్రతినిధి షేక్ అబ్దుల్ కరీం. ఈరోజు మేము బొమ్మకంటి అంజనా శ్రీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాము. కళకు అడ్డంకి కాదు ఏది. అంగవైకల్యం ఉన్న ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తూ గ్రామ మండల స్థాయి నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ముందుకు దూసుకు వెళ్తున్న బొమ్మకంటి అంజనా శ్రీ. మీరు ఇంత స్థాయి రావడానికి ప్రోత్సహించిన వారు ఎవరండి? నేను నమస్కారం అండి. నేను ఇంత ముందుకు రావడానికి ప్రోత్సహించింది అమ్మ, నాన్న. మీరు అంటే చిన్నప్పటి నుంచి మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, మేము దీంట్లో వెళ్తే ఇలా అని? అంటే ఈ ఆలోచన మీకు ఏ విధంగా తట్టింది? చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకుంటుంటే వాళ్ళు క్లాస్కి టైం అవుతుందని వెళ్ళారు. ఏం క్లాస్ అని వెళ్ళి చూస్తే ఇది కూచిపూడి డ్యాన్స్ క్లాస్. అది అక్కడ చూసి వచ్చి మమ్మీకి చెప్తే మమ్మీ ఫస్ట్ వద్దన్నారు. మమ్మీ డాడీ ఇద్దరు వద్దన్నారు ఫస్ట్. అయినా నేను వెళ్తా అని ఒక 2 months వెళ్ళాక కాలు నొప్పి లేచిందని నేను వెళ్ళా అని చెప్పాక మమ్మీ వాళ్ళు సుధా చంద్రన్ మేడం మూవీ చూపించారు. ఆ మేడం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటున్నాను నేను. ఇంకా మీరేమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? అంటే ఇలా అంగవైకల్యం ఉన్నా కానీ ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒకటి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఆత్మస్థైర్యంతో సుధా చంద్రన్ మేడం అంత స్థాయికి కాకపోయినా చెప్పచ్చా?